మూవీ ఓపెన్ అవగానే సింగపూర్ సలూన్ అన్న టైటిల్ కార్డ్ తో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతనే మన మూవీలో హీరో. తన పేరు కదీర్. తను ఇంకొద్దిసేపట్లో చనిపోబోతున్నాను అని స్లీపింగ్ పిల్స్ ని ఆల్కహాల్ లో మిక్స్ చేసి తాగాలి అని అనుకుంటాడు. అసలు ఇంతకీ కదీర్ చనిపోవాలనుకోవడానికి రీజన్ ఏంటి? సలూన్ లో ఎందుకు కూర్చొని చనిపోవాలనుకుంటున్నాడు? ఇంతకీ ఆ సలూన్ ఎవరిది? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు అసలు ఏం జరిగిందో చిన్నప్పటి నుంచే తెలుసుకోవాలి కదీర్ లైఫ్ గురించి. ఇప్పుడు కదీర్ చైల్డ్హుడ్ లైఫ్ గురించి తెలుసుకుందాం. కదీర్ అలాగే వషీర్ వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. అయితే మన వషీర్ వచ్చేసి తన బెస్ట్ ఫ్రెండ్ కదీర్ ని, అరే నాకు ఈ రోజు ఫంక్షన్ చేస్తున్నారు, నువ్వు ఎలాగైనా మా ఇంట్లోకి రావాలి అని ఇన్వైట్ చేస్తే ఫైనల్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం తన ప్రైవేట్ పార్ట్ లో కొంత భాగాన్ని కట్ చేస్తారనమాట. కట్ చేసేది ఎవరో కాదు, ఆ ఊర్లో ఫేమస్ బార్బర్ అయినటువంటి చాచానే. ఇది చూసిన తర్వాత మనోడు కదీర్ కి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూసి తనకి కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్తుంటే, నేను నీ క్లోజ్ ఫ్రెండ్ కదరా, అందరూ క్లోజ్ గా చూస్తుంటే క్లోజ్ ఫ్రెండ్ అయింది, క్లోజ్ గా చూడుకుంటే ఎలా అని ఒక్కసారి చూసి వెళ్ళిపోతానని మళ్ళీ చూసిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్లో వషీర్ గురించి మొత్తం అందరికి చెప్తాడు. ఇంకా తెలిసినే కదా, మొత్తం ఫ్రెండ్స్ అందరూ అవునా నిజమా అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ డే నన్ను ఇలా చేసిన వాళ్ళని వదిలి పెట్టకూడదు అని అనుకుంటాడు వషీర్ బార్బర్ చాచా గురించి తలుచుకుని. ఆ తర్వాత కొద్ది రోజులకి కదీర్ కి ఫంక్షన్ ఉండడం వల్ల ఈసారి వషీర్ చాలా ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీతో నాకు అలా చేశారు కదా, వీడు కూడా అలా చేస్తారేమో అని ఫంక్షన్ కి అటెండ్ అయితే బార్బర్ చాచా ఈసారి కదీర్ కి ఓన్లీ గుండు మాత్రం కొట్టి తనకు చేసినట్టు చేయడనమాట. దీంతో వషీర్ వాళ్ళ నాన్నతో, నాన్న నాకు చేసినట్టు నా ఫ్రెండ్ కి ఎందుకు చేయలేదు అంటే, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు, మేం చేయాల్సింది మేం చేసాం అని చెప్తాడు. ఆ తర్వాత వషీర్ అనలాగే కదీర్ వీళ్ళిద్దరు కలిసి, నాకేమో జుట్టు పోయింది, నీకేమో చూచులో కొంత భాగం పోయింది, ఎలాగైనా ఆ బార్బర్ మీద మనం పగ సాధించాలి అని చెప్పి నెక్స్ట్ డే బార్బర్ దగ్గరికి వెళ్ళి చాచానే ఫాలో అవుతారు. ఎలాగైనా తన అంతు చూడాలని చెప్పి తన ఫ్రెండ్స్ తో చెప్పి బార్బర్ చాచానే ఫాలో అవడం స్టార్ట్ చేస్తారు. అయితే బార్బర్ చాచా ఆ ఊర్లో ఒక అతను కళ్ళు కనిపించకుండా గడ్డం పెంచుకుని సరిగా హెయిర్ కట్ చేయకుండా పిచ్చిగా బట్టలు వేసుకుని తిరుగుతున్న తనని చూసి తన సలూన్ తీసుకెళ్లి తనకి మంచిగా హెయిర్ కట్ చేసి ఫేస్ వాష్ చేస్తాడు. దీంతో అంతవరకు భిక్షగాడిలా ఉన్న తను సడన్ గా హీరో మాదిరి అయిపోతాడు. ఆ తర్వాత దీన్ని వషీర్ అనల్గా కదీర్ చూసిన తర్వాత, అరే మనం అనుకున్నది తప్పురా, బార్బర్ చాచా చాలా గ్రేట్ రా, ఎలా ఉన్నోన్ని ఎలా చేశాడ్రా అని తనని కిటికీలో తొంగి చూస్తూ ఉంటే చాచా ఇది గమనించి, అరే పిల్లలు ఇక్కడేం చేస్తున్నారని వాళ్ళని పట్టుకొని అడిగితే, నాకేమో ఇలా చేసావు, వాడికేమో అలా చేసావు, ఎందుకని మాతో ఇలా ఆడుకుంటున్నావు అంటే, అదా మీ ఇంట్లో వాళ్ళు చేయమన్నారని నేను అలా చేశాను, ఇప్పుడేంటి నీకు వెంట్రుకలు వచ్చేసాయి కదా ఏం కాదు అని చెప్పి తనకి స్టైల్ గా కటింగ్ చేస్తారనమాట. దీంతో కదీర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఆ హెయిర్ స్టైల్ తో వాళ్ళ స్కూల్లో నీలా అని ఒక అమ్మాయిని పడగొట్టేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే, అప్పటి నుంచి చాచాకి కదీర్ కి అలాగే వషీర్ కి వీళ్ళ ముగ్గురికి మంచి బాండింగ్ ఏర్పడిపోతుంది. ఎప్పుడు చూసినా చాచా దగ్గరే ఉంటారు వీళ్ళు. వాళ్ళు కూడా సిజర్ ఎలా పట్టుకోవాలి, ఎలా హెయిర్ కట్ చేయాలి అనేదంతా నేర్చుకుంటారు. అయితే మనోడు కదీర్ తన గర్ల్ ఫ్రెండ్ నీలా ట్యూషన్ కి వెళ్తుంది. ఆ ట్యూషన్ లో ట్యూషన్ చెప్పే టీచర్ పనిష్మెంట్ స్టూడెంట్స్ కి ఏం ఇస్తారో తెలుసా? ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వెళ్ళి అమ్మాయిల పక్కన కూర్చోమంటాడు. వాటి ఐడియా సర్జీ అని చెప్పి, సార్ నేను వచ్చేటప్పుడే తప్పు చేశాను, నేను లేట్ గా వచ్చేసాను, నన్ను పనిష్ చేయండి అని చెప్పి నేను నీలా పక్కన కూర్చుంటాను అని చెప్తాడు. సర్లే వెళ్ళి కూర్చోరా అంటే నీలా పక్కన వెళ్ళి, నీలా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి తన స్టైల్లో తను ప్రపోజ్ చేస్తున్నాడు. దాంతో నెక్స్ట్ డే నుంచి మనోడు నీలా పక్కన కూర్చోవాలని చెప్పి, సార్ నేను ఈ తప్పు చేశాను ఆ తప్పు చేశాను అని తనే ఏదో ఒకటి చెప్పి తన పక్కన కూర్చుంటాడు వెళ్ళి. దాంతో టీచర్ ఏమనుకుంటాడంటే, నేను ఎంత మందిని శిక్షించాలి అని అనుకుంటాడు. నేను పిల్లలకి దారుణమైన శిక్షలు ఇస్తున్నాను అని. ఆ తర్వాత ఒక రోజు నీలా వాళ్ళ నాన్నకి కదీర్ని అలాగే వషీర్ని పరిచయం చేస్తే, నీలా వాళ్ళ నాన్న మ్యాటర్ అర్థం చేసుకుని, ఏంట్రా రే మీ ఊర్లోనే ట్యూషన్ చెప్తారు కదా, ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి అంటే, అది కాదు అంకుల్, మీరు కూడా మీ ఊర్లోనే కటింగ్ చేసుకోవచ్చు కదా, మా చాచా వరకు ఎందుకు వస్తున్నారు, అక్కడ బాగా చేస్తారని కదా, మేము కూడా ఇక్కడికి మంచిగా ట్యూషన్ చెప్తారని ఇక్కడికి వస్తున్నాం అంకుల్ అని చెప్తాడు. సరే రేపటి నుంచి ఇంటికి వచ్చేయండి, ఇంట్లో మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే వషీర్ అని అలాగే కదీర్, ఏంటి నీలా వాళ్ళ నాన్నే మనల్ని ఇంటికి పిలిచాడు అని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ టోటల్ ఫ్యామిలీనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటారు. నీలా వెళ్ళిపోవడంతో మనోడు కదీర్ కి హార్ట్ బ్రేక్ అయిపోతుంది. తను ఒంటరిగా అలౌన్ గా నీలానే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే చాచాకి ఈ విషయం తెలిసి, ఏంట్రా రే ఈ వయసుకి నువ్వు ఇలా ఫీల్ అయిపోతుంటే ఇంకా నా వయసుకి నువ్వు ఎలా ఉంటావు అని చెప్పి, సరేరా నీకు నేను పని నేర్పిస్తానని హెయిర్ ని ఎలా స్టైల్ గా కట్ చేయాలో అని చెప్పి ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఆ తర్వాత ఎలాగోలాగా స్కూల్ డేస్ అయిపోయాయి. ఇంకా వీళ్ళిద్దరూ కాలేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిపోయారు. అప్పటి వరకు వీళ్ళతో ఆడుతూ పాడుతూ ఉన్న వీళ్ళ చాచా
సడన్ గా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నయ్యకి ఏదో హెల్త్ బాగాలేదని చనిపోయాడు. వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కూడా చాచాదే, అందుకనే ఊరు నుంచే వెళ్ళిపోయాడు అని తెలుస్తుంది. అప్పటి నుంచి ఇంకా చాచానే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే మన కదీర్ కి ప్యాషన్ కూడా హెయిర్ స్టైలర్ అవడమే. కదీర్ వాళ్ళ నాన్న నువ్వు ఫస్ట్ 4 years చదువుకో, ఆఫ్టర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నువ్వు ఇదే డిసిషన్ లో ఉంటే అప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే చేయి. ఇంకో 4 years తర్వాత నీకు మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు నీ మీద నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నువ్వు ఎడ్యుకేషన్ ని కంప్లీట్ చేయమని ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తాడు. ఆ తర్వాత కదీర్ అనలకే వసీర్ వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి కాలేజ్ లో కూడా ఇద్దరు ఒకే కాలేజ్ ని చూస్ చేసుకుంటారు. అయితే స్కూల్ డేస్ లో మిస్ అయిన నీలా సడన్ గా కాలేజ్ లో కనిపించడంతో చూడరా మావా దేవుడు ఉన్నాడు, ఎక్కడికి పోలేదు, నేను మిస్ అయిన అమ్మాయిని నాకు మళ్ళీ తిరిగి ఇచ్చాడు అని అనే లోపే తన పేరు నీలంబరి అని తెలుస్తుంది. అంతవరకు వీళ్ళు తప్పుగా అనుకుని ఉంటారు. బట్ వసీర్ మాత్రం నీలంబరి కూడా బానే ఉంది కదరా, నువ్వు తన్నే లవ్ చేయొచ్చు అంటే ఆ తర్వాత ఎలాగోలాగా నీలంబరిని లవ్ చేస్తాడు. వాళ్ళ కాలేజ్ ఫ్రెషర్స్ డే ఫంక్షన్ లో రామాయణం డ్రామాలో నీలంబరిని సీతగా యాక్ట్ చేయమంటే తనకి హెయిర్స్ కర్లీగా ఉంటుంది. దాంతో మనోడు కదీర్ తన టెక్నిక్ యూజ్ చేసి చిన్నప్పుడు చాచా చెప్పిందంతా గుర్తు తెచ్చుకొని సిల్కీ హెయిర్స్ గా మార్చేస్తాడనమాట, కర్లీ హెయిర్స్ ని. దాంతో అప్పటి నుంచి మనోడు మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. ఆ ఇంప్రెషన్ ఫ్రెండ్షిప్ గా మారుతుంది, ఫ్రెండ్షిప్ ప్రేమగా మారుతుంది. ఫైనలీ వీళ్ళ ఇంజనీరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ నాన్న చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కూడా తన హెయిర్ స్టైలర్ అవ్వాలి అని డిసైడ్ అయితే నువ్వు చేయాల్సిందే చేయి అని చెప్పింటాడు కదా. తన ప్యాషన్ లో మాత్రం అస్సలు చేంజ్ ఉండదు. ఇప్పుడు కూడా నేను ఒక సలూన్ పెట్టాలి, ఎలాగైనా నేను ఒక మంచి హెయిర్ స్టైలర్ అవ్వాలి అని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్పి నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను కదా, నేను ఇంకా జాబ్ చేయను, నేను నాకు నచ్చిన పని చేసుకుంటాను అని చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న కూడా ముందు చెప్పిన దాని ప్రకారమే యాక్సెప్ట్ చేసి కదీర్ వాళ్ళ అమ్మతో ఇప్పటి వరకు మనకు నచ్చిన పని చేశాడు, ఇక నుంచి వాడికి నచ్చిన పని వాడు చేసుకుంటాడులే అని చెప్పి కదీర్ కి సపోర్ట్ అందిస్తారు. ఆ తర్వాత కదీర్ కి అంత ఈజీగా ఆపర్చునిటీస్ రావన్నమాట. ఒక పెద్ద సలూన్ షాప్ లో జాబ్ లో జాయిన్ అయితే వాళ్ళు ఎలాంటి పనులు అప్పగిస్తారంటే హెయిర్స్ క్లీన్ చేయడం, కింద పడింది సలూన్ ని నీట్ గా ఉంచడం, ఇలాంటి పనులు. దాంతో ఒక రోజు ఒక రిచ్ పర్సన్ కటింగ్ చేసుకోవడానికి వస్తే మనోడు సిజర్ హ్యాండిల్ చేసే విధానం తనకి నచ్చి నాకు వాడే కటింగ్ చేయాలి అని చెప్పి ఫైనలీ హెయిర్ కట్ చేసుకున్న తర్వాత తన లుక్ చూసి తనే ఆశ్చర్యపోతాడు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు చూడడానికి చాలా స్మార్ట్ గా ఉంటాడు. దాంతో ఓనర్స్ తో ఇక మీదట నేను ఎప్పుడు వచ్చినా నాకు ఇతనే కటింగ్ చేయాలి అని చెప్తాడు. కదీర్ బెస్ట్ ఫ్రెండ్ వసీర్ వచ్చేసి కాలేజ్ లో తను లవ్ చేసిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు. కదీర్ విషయానికి వస్తే తను ప్రేమించిన నీలాంబరి ఒక సలూన్ బాయ్ తో నీ జీవితం బాగుండదు అని నాతో మా నాన్న చెప్పాడు, సో నేను నిన్ను మర్చిపోవాలనుకుంటున్నాను అని చెప్పి మనమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటామని, ఏం పర్లేదు నాకంటే నీ లైఫ్ లో ఇంకా మంచి అమ్మాయి వస్తుందని నీలంబరి తనతో చెప్పి వెళ్ళిపోతే మనోడు బాధపడుతూ ఉంటాడు. ఆ టైంలోనే వాళ్ళ నాన్న సపోర్టెడ్ గా ఉండి తన గురించి ఇప్పుడే తెలిసి మంచి జరిగింది, ఒకవేళ పెళ్లి అయిపోయిన తర్వాత తను ఏదైతే నీ లైఫ్ లో సాధించాలనుకుంటున్నావో దానికి అడ్డుగా ఉంటే అప్పుడేం చేస్తావు, తను నీ లైఫ్ లో ఉన్నా లేకపోయినా నువ్వు సాధించాలి అని చెప్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకి మనోడ్ లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ అమ్మాయి వస్తుంది, మీనాక్షి చౌదరి అలియాస్ నీలా. తన పేరు కూడా నీలానే. ఈసారి మనోడ్ కదీర్ లైఫ్ లోకి తనని ప్రేమించే ఒక అమ్మాయి వస్తుంది. నీలా వచ్చేసి వాళ్ళ కాలేజ్ లో జూనియర్ అయి ఉంటుంది. కాలేజ్ డేస్ లోనే కదీర్ అంటే తనకి చాలా ఇష్టం. సడన్ గా మ్యాట్రిమోనీలో కదీర్ ప్రొఫైల్ చూడడంతో వాళ్ళ నాన్నతో నాన్న నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను, నాకు తనంటే చాలా ఇష్టం నాన్న, నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. దాంతో వాళ్ళ నాన్న కూడా తనని అర్థం చేసుకుని నెక్స్ట్ డే కదీర్ తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అయితే మన కదీర్ కి ఆ అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది, ఎలాగో తనని కూడా ఇష్టపడుతుంది కాబట్టి పెళ్లికి ఓకే చెప్పేస్తాడు. ఇలా వాళ్ళ నాన్న ఎలాగోలాగా కదీర్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడి ఫైనల్లీ పెళ్లి చేస్తారు. ఇద్దరికి పెళ్లి అయిపోతుంది. అన్ని బానే ఉంది కానీ నీలా వాళ్ళ నాన్న గురించి ముందు ఒక్కొక్కటే చెప్తూ ఉంటాను, ఖచ్చితంగా మీ ఫేస్ లో చిన్న స్మైల్ వస్తూనే ఉంటుంది తన గురించి నేను చెప్తున్నప్పుడల్లా. ప్రస్తుతానికి నీలా వాళ్ళ నాన్న ఒక పిసినారి పాపయ్య, తను ఎవ్వరి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడు. చిన్న క్రేజీ ఇన్సిడెంట్ చెప్తాను. జనరల్ గా పెళ్లి అయిపోయిన తర్వాత ఆడపిల్ల తరపున వాళ్ళు అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నారు కాబట్టి కొన్ని థింగ్స్ ని తీసుకెళ్లి తనతో పాటే ఇచ్చొస్తారు కదా, బీర్వా, మంచం, సోఫా, ఫ్రిడ్జ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. దీంతో మనోడు పిసినారి పాపయ్య మొత్తం నింపేసి తన థింగ్స్ అన్ని తీసుకెళ్తారనమాట. దీంతో మన మావయ్య ఎంత మంచోడు, మనకి ఎన్ని తీర్చాడు అని అనుకోలేకపోయే అల్లుడు, నేను కూడా నా కూతుర్ని వదిలేసి అసలు ఉండలేను, నేను మా ఇంటిని అమ్మేశాను, ఇక మీదట నేను ఇక్కడే ఉంటాను అని చెప్తాడు. అందుకనే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ ఇక్కడ తీసుకొచ్చేసాను, అంతేగాని నేను మీకోసం స్పెసిఫిక్ గా తీసుకురాలేదు అంటే మనోళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. దాంతో కదీర్ అలాగా మావయ్య, సరే నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటావో ఇక్కడే ఉంటూలే అని చెప్పి తనతో అంటే నా చిన్నల్లుడు బెస్ట్ అయ్యా అని చెప్పి తన పెద్ద అల్లుడితో చూసి నేర్చుకో, మావయ్యని ఎలా రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఎలా చూసుకుంటున్నాడు అని చెప్తాడు.
ఉంటాడు. యాక్చువల్లీ అతనికి 2 కూతుర్లు, పెద్ద అమ్మాయికి పెళ్ళైపోయింది. ఇప్పుడు చిన్న అమ్మాయిని మన కదిర్ చేసుకుని ఉంటాడు. ఆ తర్వాత కదిర్ నీలాని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి తనే ఓన్ గా సలూన్ పెట్టాలని చెప్పి ఒక ప్లేస్ ని చూస్ చేసుకుని ప్రాపర్టీని తీసుకుందామంటే 6 crores చెప్తున్నారు. మనోడి దగ్గర అసలే డబ్బులు లేవు. వాళ్ళ నాన్నగారితో తెలిసిన వాళ్ళతో అడిగి ఎలాగోలాగా 3 crores వరకు అరేంజ్ చేయగలుగుతాడు గానీ మిగతా 3 crores తన వల్ల అవునే అవ్వదు. ఆ తర్వాత నీలా వాళ్ళ నాన్న దగ్గర 3 crores బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. తనని ఏదైనా అడిగితే తను హెల్ప్ చేసే అవకాశం ఉంది అని చెప్పి కదీర్ నీలాని అడిగితే మా నాన్న ఇంతవరకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, నీకెందుకు ఇస్తాడు, సరే నువ్వు అడగాలనుకున్నావు కాబట్టి అడుగు అని చెప్పి నీలా వాళ్ళ నాన్న దగ్గరికి పంపిస్తే మనోడు మావయ్య ఈ విధంగా నేనే సొంతంగా సలూన్ పెట్టాలనుకుంటున్నాను. రోడ్ సైడ్ ఉన్న చిన్న చిన్న సలూన్స్ లా కాకుండా పెద్దది పెట్టాలనుకుంటున్నాము. ప్రాపర్టీ 6 crores వరకు అవుతుంది. సో ఒక మావయ్యగా మీ వల్ల ఎంత అవుతుందో నాకు హెల్ప్ చేయండి అని అంటే, ఓ అవునా అల్లుడు, సరే నీకు హెల్ప్ చేస్తాను నేనని చెక్ తీసుకొని 300 రూపాయలు రాసిస్తాడు. దీంతో పెద్దల్లుడు చాలా పెద్ద అమౌంట్ రాశారండి. ఒక 3 crores రాస్తే ఏమైపోతుంది అంటే 3 crores అది నా డబ్బు, నేను సొంతంగా సంపాదించుకున్న డబ్బు, బిజినెస్ చేసి నేను ఇవ్వను అంటే కదీర్ సారీ మావయ్య నేనే మిమ్మల్ని అడిగినకూడదు అని చెప్పి అది మీ డబ్బు మీరే ఉంచుకోండి అని అంటాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి నీలా వాళ్ళ నాన్న చిల్లవ్వాలని చెప్పి మందు తాగాలని, అమ్మ నాకు కొంచెం చిప్స్ ఇవ్వవా ఒక 2 అంటే 2 తీసుకుంటాడు. నాన్న ఇంకో కొంచెం తీసుకోండి మొత్తం మీకే అంటే రేపటికి అవుతుంది, ఇది ఎందుకమ్మా వేస్ట్ చేయడం అని చెప్పి అనవసరంగా రూమ్ లాక్ చేయమని చెప్పి, ఒకవేళ నువ్వు రూమ్ లాక్ వేయకపోతే నేను డ్రింక్ చేసిన తర్వాత మత్తులో వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టేస్తాను, లాక్ చేసేయని చెప్పి బయట డోర్ లాక్ చేసి లోపలికి వెళ్ళి మందు తాగుతాడు. అలా మందు తాగుతూ చిల్ అవుతూ పాడు జీవితము యవ్వనం అని అనుకుంటూ తన ఫ్రెండ్ ఫోన్ చేసి పుల్లారావుతో, ఏంట్రా ఉన్నావా పోయావా, ఎందుకని నాతో మాట్లాడట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు అంటే, అదా నేను ఇప్పుడు బార్ లో ఉన్నాను, నేను అర్జెంట్ గా నేను కలవాలి, నీతో కలిసి మందు తాగాలి అంటే, ఆ వస్తున్నారా అని నేరుగా ఇంట్లో నుంచి బార్ కు వెళ్తాడు. బార్ కి వెళ్ళిన తర్వాత నీలా వాళ్ళ నాన్న అక్కడ వెయిటర్ తో కదీర్ అలాగే తన పెద్దలుడు వసీర్ వీళ్ళందరూ బార్ లో కూర్చుని డ్రింక్ చేస్తుంటే వాళ్ళు ఏ మందు తాగుతున్నారో కనుక్కోమని, అయ్యో మరీ అంత డబ్బులు పెట్టి తాగుతున్నారా, నాకు అంతొద్దు, నాకు జస్ట్ ఒక బియర్ ఇవ్వు అని చెప్పి 4 beers తాగి వాష్రూమ్ లో వెళ్లి ఆగలేక చుచ్చు పోస్తుంటే తన ఫ్రెండ్ పుల్లారా ఫోన్ చేసి, అరే నేను రమ్మనింది ఏ బార్కి, నువ్వు వచ్చింది ఏ బార్కి అని చెప్పి, అరే నువ్వు ఇక్కడికి రా లోపలికి అని అంటాడు. ఆ తర్వాత వస్తున్నారా అని చెప్పి వెళ్తూ ఉంటే దారి మధ్యలో వీళ్ళు కనిపించడంతో కదీర్ అలాగే తన పెద్దలుడు వీళ్ళందరితో, చూడండి మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం ఉన్న బాటిల్ చూసి ఇది కాస్ట్లీగా ఉన్నట్టుంది, నేను ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పి మొత్తం తాగేస్తాడు. మత్తులో మనోళ్ళు ఇదే సరైన అవకాశం అని, మావయ్య నువ్వు మా మంచి మావయ్య కదూ, చెక్ లో 3 crores రాసేయండి అంటే, అల్లుడు నా పెద్దల్లుడి కోసం ఇదంతా చేయట్లేదు, నేను నీ కోసం చేస్తున్నానని చెప్పి 3 crores చెక్ రాసి ముద్దు పెట్టి కదిర్కి ఇచ్చేస్తాడు. తెల్లారిన తర్వాత ఇదంతా నేను చేసింది అని తనంటే ఏంటి పరిస్థితి అని ముందుగానే అనుకొని వీడియో తీస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నీలా వాళ్ళ నాన్న హ్యాపీగా నిద్రలేచి నైట్ అంతా ఏం జరిగిందో నాకేం గుర్తులేదమ్మా అని నీలాతో, అల్లుడు ఒక మంది ఇచ్చాడమ్మా నాకు తాగడానికి, నేను వద్దంటున్నా కూడా ఇచ్చేసాడు, ఆ తర్వాత నాకేం జరిగిందో అస్సలు గుర్తులేదు, నా చెక్కు నాకు వెతికి పెట్టవా ఎక్కడ పెట్టానో అంటే, ఎంత వెతికినప్పటికీ చెక్ కనిపించదు, అప్పుడు గుర్తొస్తుంది, అవును నిన్న రాత్రి 3,000 నా అల్లుడికి రాసి ఇచ్చేసాను అని చెప్పి, అల్లుడికి ఫోన్ చేయి నా 3,000 నాకు తిరిగి ఇచ్చేయమనండి అని అంటే, అల్లుడికి ఫోన్ చేస్తే 3,000 కాదు తను రాసి ఇచ్చింది 3 crores అని చెప్పగానే వాళ్ళు తీసిన వీడియోని తనకి చూపిస్తే నేను రాసింది 3,000 కాదా 3 కోట్లు అని పెద్ద షాక్ తనకి. నెక్స్ట్ డే హాస్పిటల్లో జాయిన్ అయిపోతాడు. డాక్టర్ వచ్చేసి సడన్ గా వినకూడదు ఏదో విన్నాడు అందుకని ఇలా అయిపోయాడు అంటే, సార్ నా 3 కోట్లు నాకు తిరిగి ఇప్పించేయండి సార్ అని అంటాడు. దాంతో ఇక్కడ ఉన్నంతసేపు బిల్లు కూడా మీరే కట్టాలి అంటే, ఏంటి బిల్లా, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పి ఆటో త్వరగా రావయ్యా అని ఇంటికి వెళ్ళిపోతాడు. హాస్పిటల్లో ఉంటే బిల్లు ఎక్కువైపోతుందని. ఇలాంటి ఒక క్యారెక్టర్ తంది. ఫైనలీ మన కదీర్ ఆ ప్రాపర్టీని తీసుకొని తన బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుని థింగ్స్ అంతా రెడీ చేసుకుంటుంటే, ఈ విషయం ఇంతకు ముందు కదీర్ పనిచేసిన సలూన్ షాప్ ఓనర్స్ తెలిసి నీలా వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, నాకు ఆ ప్రాపర్టీని 7 కోట్లకి ఇచ్చేయండి, మీరు తీసుకున్న దానికంటే 1 కోటి ఎక్స్ట్రా ఇస్తాను అని చెప్తాడు. ఏంటి 1 కోటి ఎక్స్ట్రానా, సరే అయితే మీకే ఇచ్చేస్తానని, నేనే ఎలాగైనా నా అల్లుడిని ఒప్పిస్తానని నీలా దగ్గరికి వెళ్ళి, అమ్మ 7 కోట్లు ఇస్తారంట అంటే, నాన్న నేను కదీర్తో మాట్లాడతానని కదీర్తో చెప్తే,
1 కోటి మనకు లాభం వస్తుంది కదా, అమ్మేద్దాం అంటే అది నా ఐడెంటిటీ, నేను ఎలా అమ్ముకోగలను, వాడు ఇప్పుడు కొనాలనుకుంటున్నది నన్ను కాదు నా ప్రాపర్టీని, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కోట్లు వచ్చినా నేను దాన్ని అమ్మును అని చెప్పి తనతో అంటాడు. ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా సలూన్ లోకి అన్ని రకాల థింగ్స్ తీసుకొచ్చేస్తారు. ఆ రోజు భారీ వర్షం కారణంగా సలూన్ వెనకాల ఉన్న 3 బిల్డింగ్స్ కూలిపోతాయి. దీంతో ఆ ఏరియాలో ఉండే జనాలంతా సడన్ గా ఇప్పుడు ఆ సలూన్ దగ్గరకు వచ్చి అక్కడే ఉండాలి అని అనుకుంటారు. ఇంతకీ తను పెట్టిన సలూన్ పేరు ఏంటంటే సింగపూర్ సలూన్. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సలూన్ దగ్గరకు వచ్చి గుడిసెలు వేసుకుంటూ ఉంటే తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్కసారిగా వెనకాల ఉన్న 3 బిల్డింగ్స్ కూలిపోవడంతో మళ్ళీ తను డిమోటివేట్ అయిపోతాడు. ఆ తర్వాత ప్రాపర్టీని అమ్మిన ఫైనాన్స్ వచ్చేసి డబ్బులు ఎలాగైనా త్వరగా ఇచ్చేయాలి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి గొడవ చేస్తున్నాడు నీలా దగ్గర, అలాగే వాళ్ళ నాన్న దగ్గర. దాంతో నీలా ఎమోషనల్ అయ్యి కదీర్ ఫోన్ చేసి ఎలాగైనా వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే అంటే అసలే కదీర్ బాధపడుతూ ఉంటారు కదా. సలూన్ వెనకాల ఉన్న బిల్డింగ్ కూలిపోవడం, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నివాసం ఉండడం, ఇదంతా ఫుల్ డిప్రెషన్ లోకి తీసుకెళ్లిపోతుంది తనని. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మన కదీర్ కి వాళ్ళ ఫ్రెండ్ వసీర్ వాళ్ళ భార్య, అన్నయ్య నేను నీకు హెల్ప్ చేస్తానని తన గోల్డ్ వస్తువు ఇచ్చి దీన్ని అమ్మితే గనక 5 lakhs వరకు వస్తుంది, కనీసం ఒక 3 రోజుల వరకైనా తను ఏం అనుకుండా ఉంటాడు, ఎలాగోలాగా మేనేజ్ చేయన్నయ్య అని చెప్పి కదీర్కి ఇస్తే ఆ గోల్డ్ అమ్మేసిన 5 lakhs ని తనకిస్తాడు. సో ఇది జరిగింటుంది ఇంతవరకు. ఇప్పుడు తన సలూన్ లో కూర్చొని ఆల్కహాల్లో నిద్ర మాత్రలు మిక్స్ చేసి తాగాలి అని అనుకుంటాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లో ఇంకా నాకు ఎలాంటి ఆప్షన్ లేదు, నేను అతనికి డబ్బులు ఇవ్వలేను, నాకు ఎవరు డబ్బులు ఇవ్వరు, నేను సూసైడ్ చేసుకోవడమే దీనికి పరిష్కారం అని చెప్పి సూసైడ్ చేసుకుంటూ ఉంటే సడన్ గా సలూన్ బయట డోర్ బయట ఒక అతను నిలబడి, ఏమండి ఇలాగా నా కారు ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు, దగ్గరలో ఏదైనా మెకానిక్ షాప్ ఉంటే నన్ను తీసుకెళ్తారా, ఇక్కడ మొత్తం చూస్తున్నా ఎవరు హెల్ప్ చేయడానికి రావట్లేదు, మీరే ఎలాగైనా హెల్ప్ చేయండి అని చెప్తే కదీర్ తనని మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్తే అప్పటికే ఎక్కువ టైం అయిపోయిండడంతో ఆ ఏరియాలో ఒక్క మెకానిక్ షాప్ కూడా ఉండదు. దాంతో ఒక హోటల్ దగ్గర అతను బైక్ ఆపి, ఇక్కడ చూడు ఎంతమంది తింటున్నారో, అయినా ఇలాంటి ఒక ప్లేస్ లో ఈ టైంలో ఇంతమంది ఇక్కడ ఫుడ్ తినడానికి వస్తున్నారంటే దానికి కారణం ఇక్కడ ఇంత టేస్ట్ ఫుడ్ దొరుకుతుంది, అందుకనే ఇక్కడ ఇంత మంచిగా బిజినెస్ నడుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంతకు ముందు 2 years బ్యాక్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చెట్టు నింది, సలూన్ కాదు, చెట్టు నిండా రామచిలుకలే, నేను దాన్ని చూసి చాలా ఆనందించేవాడిని. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడికి దాన్ని చూడడానికి వచ్చాను, అక్కడ చెట్టు లేకపోవడంతో నాకు చాలా బాధేసింది, చెట్టును కొట్టేసి ఇక్కడ సలూన్ పెట్టారు అని చెప్పి. మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎదుటి వాళ్ళని నమ్మి కాదు, ఫస్ట్ మనల్ని మనం నమ్మి స్టార్ట్ చేయాలి. నువ్వు నీ దగ్గరకు వచ్చిన కస్టమర్స్ ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్లేస్ లో ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ నీ దగ్గరికి వస్తారు. నువ్వు వెనకాల బిల్డింగ్ కూలిపోయింది, ముందర జనాలు ఉన్నారు, ఇదంతా పట్టించుకోకుండా నువ్వు నీ బిజినెస్ స్టార్ట్ చేయని చెప్పి తన్ని మోటివేట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీని గురించి ఆలోచిస్తూ సలూన్ దగ్గరికి వస్తుంటే ఆ ఏరియాలో ఒక ప్రెగ్నెంట్ లేడీ పెయిన్ బాధపడుతూ ఉంటే సలూన్ తీసుకెళ్ళానని చెప్పి సలూన్ లోపలికి తీసుకెళ్లి తనకి డెలివరీ చేయనిస్తాడు. తనకి ఒక గర్ల్ బేబీ పుడుతుంది. ఆ తర్వాత ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కదీర్ ని మంచిగా చూస్తారు, తను హెల్ప్ చేశాడు. తనకి అప్పటి నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వాళ్ళని అక్కడ చూడంగానే అందరూ తనని మెచ్చుకుంటూ ఉంటే ఆ తర్వాత నెక్స్ట్ డే సలూన్ పైన రామ్ చిలుకలు రావడానికి కొన్ని ధాన్యపు గింజలేస్తే దాన్ని తినడానికి ఆ ఏరియాలో ఉన్న రామ్ చిలుకలంతా అక్కడికే వచ్చేవి. దాంతో సలూన్ బ్యూటిఫుల్ గా మారిపోతుంది రామ్ చిలుకలతో. అయితే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ డాన్స్ లో చాలా బాగా టాలెంటెడ్ గల వ్యక్తులు, యంగ్స్టర్స్. వాళ్ళు పక్కన జరిగే ఒక డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేద్దామంటే వాళ్ళని ఎవరు గేట్ లోపలికి కూడా అలో చేయట్లేదు. ఇది తెలుసుకున్న కదీర్ వచ్చేసి వాళ్ళని సలూన్ లోకి తీసుకెళ్లి మొత్తం అందరికి మేక్ ఓవర్ ఇచ్చి హెయిర్ కట్ చేసి అందరినీ స్మార్ట్ గా రెడీ చేసి పంపిస్తే గేట్ లోపలికి అలో చేస్తారు. దాంతో కాంపిటీషన్ లో వాళ్ళు కూడా పోటీ చేసి ఫైనల్ అందరూ ఆశ్చర్యపడేలాగా వాళ్ళ టాలెంట్ చూపించి ఫైనల్స్ కి వెళ్తారు. ఈ షోని స్టేట్ లో మొత్తం చూస్తారు కాబట్టి ఏకంగా ఫిలిం డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారే సలూన్ కి వస్తారు. సింగపూర్ సలూన్ గురించి, ఆ ఏరియాలో ఉన్న డాన్సర్స్ గురించి తెలుసుకుని సింగపూర్ సలూన్ లోకి ఏకంగా లోకేష్ కనకరాజే రావడంతో మొత్తం ట్రెండింగ్ టాపిక్ గా మారిపోతుంది, ఫేమస్ అయిపోతుంది. అప్పటి నుంచి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ ఈ సలూన్ కి వస్తున్నారు మేకౌట్ చేయించుకోవడానికి. దీంతో టీవీ ఛానల్స్ లో అంతా ఈ సలూన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే నీలా వాళ్ళ నాన్న నా అల్లుడు ఇంత మంచివాడా, బిజినెస్ లో ఎన్ని కోట్లు సంపాదించినప్పటికీ నా అల్లుడు లాగా నేను ఒక ఐడెంటిటీని క్రియేట్ చేయలేకపోయాను. సో ఇక మీదటైనా నేను నా దుర్బుద్ధిని వదిలేసి నా అల్లుడికి సపోర్ట్ చేయాలని చెప్పి 7 కోట్లు ఇస్తే
చేస్తానని ఆపోనెంట్ వాళ్ళు చెప్పింటారు కదా, ఆ ఏరియాలో ఫేమస్ సలూన్ వాళ్ళు, వాళ్ళకి నో చెప్పేస్తాడు. నా అల్లుడు చేయాలనుకున్నది చేయనివ్వండి. దాంతో నీలా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికి వాళ్ళ నాన్న పాజిటివ్ గా మారిపోయాడు, భర్త బిజినెస్ కూడా చాలా బాగా నడుస్తుంది, అన్ని పాజిటివ్సే అన్న టైంలో అన్ని బానే ఉంటే ఇది లైఫ్ ఎందుకు అవుతుందండి? సడన్ గా కోర్టు నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. సింగపూర్ సలూన్ వెనకాల ఉన్న 3 బిల్డింగ్స్ కూలిపోయాయని, ఇప్పుడు ఇది కూడా కూలిపోయే స్టేజ్ లో ఉందని కోర్టు దీన్ని కూల్ చేయాలి అని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. దీంతో ఒక్కసారిగా కదిర్ కి ఏం చేయాలో అర్థం కాదు. సడన్ గా కోర్టు దీన్ని కూల్ చేయాలనుకుంటుంది అంటే, సార్ ఏదో వెనకాల 3 బిల్డింగ్స్ కూలిపోతే దీనికి దానికి సంబంధం ఏంటి అని అంటే, మేము కూడా ఏం చేయలేము, కోర్టే పబ్లిక్ సేఫ్టీ కోసం దీన్ని కూల్ చేయమని కాబట్టి మేము కూల్ చేస్తాము అని చెప్తారు. దాంతో కదిర్ ఆ రోజు డాన్స్ ప్రోగ్రామ్ లో ఫైనల్స్ కాబట్టి డాన్సర్స్ అందరూ, అన్న మీరే నాకు లైఫ్ ఇచ్చారు, అలాంటి మీకు ఈ రోజు ప్రాబ్లం వచ్చింది, సలూన్ ని కూల్ చేస్తాం అంటున్నారు, మేము ఎలా పార్టిసిపేట్ చేయడానికి వెళ్తాము అంటే, మనసులో ఎంత బాధ ఉన్నా లోపలే దాచుకుని నా గురించి మీరేం ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళకి మేక్ ఓవర్ ఇచ్చి ఫైనల్స్ పంపిస్తాడు. ఫైనల్ వీళ్ళు మళ్ళీ డాన్స్ లో వాళ్ళ టాలెంట్ చూపించి గెలిచేస్తారు. అక్కడికి వచ్చిన చీఫ్ గెస్ట్ యాక్టర్ అయినటువంటి జీవా వీళ్ళు సాడ్ గా ఉండడం గమనించి, ఎందుకని మీరు సాడ్ గా ఉన్నారు, గెలిచారు కదా అంటే, కదిర్ గురించి సింగపూర్ సలూన్ గురించి అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తే జీవా ఎమోషనల్ అయిపోయి తన అకౌంట్ లో ట్వీట్ వేసి మొత్తం సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ ఎలా చేస్తాడు ఈ విధంగా సింగపూర్ సలూన్ గురించి. తర్వాత కోర్టు వారి ఆదేశాల ప్రకారం ఆఫీసర్స్ అందరూ సింగపూర్ సలూన్ ని కూల్ చేయాలని చెప్పి చుట్టూ బాంబ్స్ పెట్టి కూల్ చేయబోతుంటే, చుట్టుపక్కల ఉన్న రామచిలుకలు మొత్తం పైన వచ్చి కూర్చుంటాను. చూసిన కదిర్ ఒకవేళ సలూన్ ని కూల్చితే రామచిలుకలకి ఏదైనా అవుతుందేమో అని చెప్పి రామచిలుకలను అన్నిటినీ అక్కడ నుంచి వెళ్ళమంటుంటే కూడా అవి వెళ్ళట్లేదు. ఈ దృశ్యాన్ని చూసిన వాళ్ళందరూ బయట ఎమోషనల్ అయిపోయి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడితే దీన్ని మొత్తం అందరూ ట్రెండింగ్ గా మార్చేస్తారు. ఎంత వెళ్ళమంటున్నప్పటికీ రామచిలుకలు మొత్తం బిల్డింగ్ మీదే ఉండడంతో కదిర్ ధైర్యంగా, మేము ఈ బిల్డింగ్ ని కూల్చడానికి ఒప్పుకోము, ఇక్కడ ఉండాలనుకుంటే ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చు, ఇక్కడ ఏదైనా అవని మేము భరిస్తాము అని చెప్తాడు. ఆ తర్వాత ఏకంగా స్టేట్ సీఎంఏ రియాక్ట్ అయ్యి ఆ బిల్డింగ్ ని కూల్చేయాలని చెప్పింటారు కదా కోర్టు వాళ్ళు, దానికి అగైనెస్ట్ గా కోర్టుకి లెటర్ పంపిస్తే ఫైనలీ సింగపూర్ సలూన్ ని మళ్ళీ యథావిధిగా ఓపెన్ చేసుకోవచ్చు అన్న తీర్పునిస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజులకి లోనే ఉన్న పెద్ద పెద్ద హెయిర్ స్టైలర్స్ అందరూ అక్కడికి వస్తారు ఓపెనింగ్ కి. సరిగ్గా కొద్దిసేపట్లో ఓపెన్ అవుతుంది అన్న టైం కదిర్ వాళ్ళ బార్బర్ చాచా గుర్తున్నాడా, తనకి ఈ విషయం తెలుస్తుంది. ఈ విధంగా వాళ్ళు సింగపూర్ సలూన్ ఓపెన్ చేస్తున్నారని చెప్పి బార్బర్ చాచా కూడా అక్కడికి వెళ్తాడు. అప్పుడే కదిర్ అని అలాగే వసీల్ చాచాని చూసి ఎమోషనల్ అయ్యి గట్టిగా హగ్ చేసుకుని ఫైనలీ వాళ్ళ చాచా చేతిలోనే గ్రాండ్ గా సింగపూర్ సలూన్ ని ఓపెనింగ్ చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మన సంకల్పం గొప్పదైతే మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, మన చుట్టూ ఉన్న వాళ్ళే చివరికి మన బంధువులే మనల్ని ఎదగనివ్వనప్పటికీ, మన విల్ పవర్ తో మనం డిమోటివేట్ అవ్వకుండా ఇంకా ఇంకా ముందుకెళ్దాం. మన లైఫ్ లో మన అందరికి కదిర్ లాగా ఏదో ఒక ప్యాషన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం దాన్ని చేయలేక మన దగ్గర అది లేదు, ఇది లేదు, థింగ్స్ లేదు, ప్రాపర్టీస్ లేదు, కాదులే ఇంకెప్పుడైనా చేద్దాం అని దాన్ని పోస్ట్ పోన్ చేస్తూనే వెళ్తాం. అట్లీస్ట్ ట్రై చేద్దాం, మనకున్న దాంట్లోనే, మనమున్న సిచ్యువేషన్ లోనే ది బెస్ట్ ఇద్దాం. సరే అజిత్, ఇదంటే సినిమా, ఏదో అలా జరిగిపోయింది, నిజ జీవితంలో అలా జరగాలి కదా అంటే, మరి సినిమాలో చూపించినట్టు ఫేమస్ సింగపూర్ సలూన్ లాంటి పెద్ద పెద్ద గోల్స్ కాకుండా చిన్న చిన్న షార్ట్ టైం గోల్స్ ని పెట్టుకుని దాన్ని అచీవ్ చేసుకుందాం. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా ఏదో ఒకటి నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంకొన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.